హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం. ఈరోజైతే మా తొలి ఏకాదశి వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. పొద్దునుంచి ఏం చేశాను ఏంటి అన్నది చిన్న చిన్నగా షూట్ చేశాను. అది మీరు ముందు వీడియోలో చూస్తారు. వీడియో ఎలా ఉందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే అది చూసి దెన్ అగైన్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడైతే మార్నింగే లేచి ఇల్లదంతా శుభ్రం చేసుకొని మాప్ అది పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకొని బయటను కూడా మాకు కొంచెం చిన్న ప్లేస్ అది ఉంటుంది. సో వీలైనంత వరకు ఇలా పూజలు ఉన్నప్పుడు కానీ ఎవ్రీ థర్స్డే కానీ ముగ్గు అది వేస్తూ ఉంటాను అనమాట. సో అదే చూపిస్తున్నా. ఇంకా అది మాప్ అదంతా చేసేసి ఇక్కడ ముగ్గు వేసాను అనమాట. సో ఒకరోజు ఏమైందంటే నేను ప్రాపర్గా మంచిగా ముగ్గు వేసిన తర్వాత మా కింద వాచ్మ్యాన్ ప్రతి వీక్ క్లీన్ చేస్తారనమాట. ఆయన ఫుల్ వేసిన ముగ్గు అదే అప్పుడే వేసారు, మొత్తం క్లీన్ చేస్తారు. చాలా కోపం వచ్చింది. అయినా సరే ఏం చేస్తాం, వెళ్ళి అలా చేయొద్దు నెక్స్ట్ టైం నుంచి అని చెప్పడం తప్ప. సో ఇక్కడ అదే చూపిస్తున్నాం. మొత్తం ఫుల్ వెంటిలేషన్ వస్తుంది మాకైతే. సో నేను ఇదే రోజు స్కిన్ కేర్ వీడియో కూడా షూట్ చేశాను. అది ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా 30 minutes లాంగ్ వచ్చేస్తుంది వీడియో. సో అది సపరేట్గా పోస్ట్ చేస్తాను. నేను ఏ ప్రొడక్ట్స్ వాడాను ఏంటి అన్నది సపరేట్గా నేను వీడియో కింద పోస్ట్ చేస్తాను తర్వాత వీక్లో ఎప్పుడైనా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నా. దేవుడు విగ్రహాలకి అన్నిటికీ, కుందులకి వాటికి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఈ విగ్రహాలు అవన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నా. సో దట్ ఆ రోజు ఇంకా ఎక్కువ టైం పట్టదు. ఇది క్లీనింగ్కి వాటికి అన్నిటికీ అయితే ఇంకా చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి అదే రోజు ఇంక ముందు రోజే చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ ఇవన్నీ మావి ఆల్మోస్ట్ ఉన్నవి వెండి విగ్రహాలే. ఎందుకంటే మాది కొంచెం చిన్నది, దేవుడిది అరేంజ్ చేసింది. మాకంత ప్లేస్ కూడా లేదు, పటాలు అవన్నీ పెట్టే ప్లేస్ అంత లేదు. ఇది మేము ఏదో అమెజాన్లో కొనుక్కొని సెట్ చేసుకున్నాం. తర్వాత చూపిస్తాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందుకే ఇలా చిన్నగా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే విగ్రహాలు అయితే లోపల పెట్టేద్దాం. ఫస్ట్ వినాయకుడు, లక్ష్మీదేవి, అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అవన్నీ కూడా బొట్లు పెట్టుకుందాం. అది కూడా చూపిస్తా. ఇక్కడైతే దీపం కుందులకి, ఊదొత్తుల స్టాండ్కి అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకుంటున్నా. సో ఊదొత్తుల స్టాండ్ అంటే గుర్తొచ్చింది. నేను ఎప్పుడు ఊదొత్తుల స్టాండ్ అని అన్నా సరే వీరే అసలు ఎంత ఎటకారిస్తాడంటే ఊదొత్తుల స్టాండ్ ఏంటి అని అంటారు. సో నాకు అలా అలవాటు అయిపోయింది. ఇదనే కాదు, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ని రుబ్బు అని అంటాం అనమాట. వీరా రుబ్బు ఏంటి, రుబ్బు కాదు కదా అది పిండి అని అంటారు. సో మా వైజాగ్ సైడ్ అయితే మేము రుబ్బు అని అంటాం, వాళ్ళ సైడ్ పిండి అని అంటారు. అంటే ఎంతమందికి దీనికి రిలేట్ అవుతారో చెప్పండి. మీలో ఎంతమంది దాన్ని రుబ్బు అని అంటారు లేకపోతే పిండి అని అంటారని. సో ఇక్కడైతే నేను అన్ని ప్లేట్స్కి వాటికి అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇదంతా ఇంకా సర్దేసిన తర్వాత నేను చిన్నగా క్లిప్ యాడ్ చేస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పి మా దేవుడిది అదంతా. సో ఈ వీటిల్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్. నేనంత ప్రో కాదు ఇది అన్నిటిలో. నాకు వచ్చినట్టుగా నాకు తగినట్టుగా నేను నా దేవుడికి నేను చేసుకుంటున్నా. ఇదంతా ఇండివిజువల్ ఇది కదా, ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. ఇలాంటి వాటిల్లో ఎలాంటి తప్పులు అవన్నీ ఎంచకండి ప్లీజ్. సో ఇక్కడైతే అదే ఆ ప్రాసెస్లోనే ఇంకా ఉన్నాను. అయితే ఆ బొట్లు పెట్టినవన్నీ దేవుడి ముళ్ళు సెట్ చేద్దాం. సో ఫస్ట్ దీపాలు పెట్టేద్దాం. ఆయిల్ అక్కడ వంటగదిలో ఉంది, ఇప్పుడు వాడుతున్నది అయిపోయింది. ఇంకా సరే అని వంటగదిలో ఉంచి తెద్దాం.
ఇక్కడైతే ఇంకా ఆయిల్ తెచ్చి దీపంలో వేస్తున్నాను అనమాట. ఒత్తులు వేసుకుంటే ఇంకా నానతాయి ఈ లోపల. దాని తర్వాత నేను ఈ పువ్వులు అవన్నీ పెట్టి మిగతా పని అంతా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఆ పని చేస్తున్నా. తర్వాత పువ్వులు తెచ్చుకొని మొత్తం అదంతా పువ్వులతో డెకరేట్ చేద్దామని. నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర వెజిటేబుల్ షాప్ ఉందని, అక్కడే పువ్వులు కొబ్బరికాయ అన్నీ దొరుకుతాయి అనమాట. మేము ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. కానీ బెంగళూరులో తెలిసిన ఉన్న వాళ్ళకైతే తెలుసు, కేఆర్ మార్కెట్ వెరీ ఫేమస్ ఫర్ ఈ పువ్వులు ఫ్లవర్స్ అవన్నీ చాలా వెరైటీస్ దొరుకుతాయి. మనం అక్కడికి వెళ్ళామని అంటే మనకు అవసరం లేకపోయినా తీసుకోవాలని అనిపిస్తాయి, అంత బాగుంటాయి అవి. బట్ మనకి ఇంత ఈ చిన్న చిన్న పూజలకి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో నేను ఎవ్రీ వీక్ కావాల్సినవి అవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నవే తెచ్చుకుంటాను అనమాట. దాని తర్వాత అగరబత్తులు ఆ ఊదొత్తులు అవి తీసి బయట పెడుతున్నా. లైక్ ఇదైతే నేను అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది. అది మంగళదీప్ అనుకుంటా, మంగళదీప్ ఊదొత్తులు అవి. సో అవి పెట్టి అక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. ఇక్కడైతే మొత్తం సెట్ చేసిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. మాది చిన్నదైనా సరే చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. సో మనం పూజ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పూజ అయిపోయాక దెన్ నేను మళ్ళీ మాట్లాడతా. సో విల్ బీ బ్యాక్. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా పూజ అంతా అయిపోయింది. హారతి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట. వీర అయితే ఇంకా లేవలేదు, తనకి నైట్ షిఫ్ట్స్ అవుతున్నాయి కదా, ఇంకా తను లేట్గా పడుకునేసరికి 2:30 అయిపోతుంది. ఇంకెందుకు లేపడం అని నేను ఇంకా ఊరుకున్నా. గైస్ పూజ అయితే అయిపోయింది. సో చిన్నగా చూపిస్తా. ఇలా అయిందనమాట మా ఇంటి తొలి ఏకాదశి. మా మదర్ కూడా కొన్ని వీడియోస్ పంపించారు, అది కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ అనమాట. సో ఆవిడంతటా ఆవిడే షూట్ చేసి పంపించారు. చెప్పారు మీ యాడ్ చేస్తున్నప్పుడు నాది కూడా యాడ్ చేసుకో కావాలి అని అంటే అని. సో అలా అన్న తర్వాత యాడ్ చేయకుండా ఉంటామా, సో నేను కూడా యాడ్ చేశాను అనమాట. ఆవిడ కూడా చాలా ఎక్కువ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. నా అలాగే ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేశారనమాట. మాకు అక్కడ కూడా సెపరేట్ దేవుడి గదిలాగా అలా ఏం లేదు, మేము ఇది కొనుక్కొని తయారు చేయించుకొని అరేంజ్ చేసాం ఈ దేవుడిది అదంతా. సో ఇక్కడ కృష్ణుడు భలే క్యూట్గా ఉన్నారు. పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సో వీర అయితే స్నానం చేస్తున్నారు. అండ్ దెన్ స్నానం అయిపోయిన తర్వాత నేను వీర ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉంది, రాముడు టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో రెండింటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వస్తాం. వచ్చిన తర్వాత ఐ టేక్స్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఆ తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్, లంచ్ ప్రిపరేషన్స్ అవి నడుస్తూ ఉంటాయి. సో అవన్నీ నేనేం షూట్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రజెంట్ అయితే వీర వచ్చిన తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ ఆడియో ఎలా మిస్ అయిందో నాకు అసలు అర్థం కావట్లేదు. నేనైతే మాట్లాడుతూనే ఉన్నా, కానీ తర్వాత చూసుకుంటే ఆడియో రాలేదు. ఇక్కడ వీరాకైతే హాయ్ చెప్పమని చెప్తున్నా. తనైతే రావడానికి చాలా షై వీడియోస్లో, కానీ యూట్యూబ్ వీడియోస్ తీయాలి ఇది అదని చెప్తూ ఉంటారు. సో ఎప్పటికైనా తను కూడా కంఫర్టబుల్ అయ్యాక వీడియోస్లో హీ విల్ ఆల్సో బీ సీన్. చాలామంది అడుగుతారు వీరా లేరు అని చెప్పి. త్వరలో వీరా ఎంట్రీ కూడా ఫుల్గా ఉంటుంది వీడియోస్లో. ఇక్కడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ టెంపుల్తో నేను ఇంక ఈరోజు వ్లాగ్ ఎండ్ చేశాను. సో లాస్ట్లో వెంకటేశ్వర స్వామి దర్శనం మీరు అందరూ కూడా చేసుకోండి. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.